మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు స్టేట్ సెక్రటరీ మురళి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రేపు ప్రోగ్రామ్ ఎలా జరగబోతుంది ఏంటి అనేది సార్ మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. సూపర్ 6 సూపర్ హిట్ అని ఈ ప్రోగ్రాం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ అంటేనే అభివృద్ధి దాత గౌరవనీయులు ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రేపు ఇచ్చేస్తున్న సందర్భంగా అనేక ఏర్పాట్లు కానీ బ్రహ్మాండంగా 3 లక్షలు అనుకున్నాం, కానీ 3 లక్షలు కాదు 5 లక్షల పై చిలుకు రేపు జనాలు స్వచ్ఛంగా రావడానికి ఉన్నారు. జనాలు కూడా ఈరోజు అందరూ కూడా చర్చించుకుంటున్నారు, ఎందుకు ఇంత భారీ ఎత్తున కూడా మేమంతా హాజరు కాబోతున్నాం, ఎందుకు కొంతమంది చర్చించినప్పుడు ఈ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు 12,000 కోట్లు అప్పు పెట్టిపోయి ఈ రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేసినప్పుడు, మరి సూపర్ 6లో పథకాలు ప్రతిపక్ష నాయకుడు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పుడు ఈ హామీలన్నీ కూడా ఏ విధంగా నెరవేరుస్తారని మనమంతా భావించాం. ప్రజలంతా కూడా మరి అంచెలంచెలుగా 15 నెలల్లోనే సూపర్ 6ని విజయవంతం చేసిన ఘనత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ యొక్క సభని జయప్రదం చేయడానికి కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతున్నారు. దాని భాగంగానే నేను ఒకటే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూల్చివేత్తగా నాయకుడిగా పేరు పొందిన నాయకుడు ఎవరన్నా ఉండాలంటే ప్రపంచ దేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన కూల్చడం తప్పనించి అభివృద్ధి ఎక్కడా చేయలేదు. ఆయన చేసిందంతా కూడా ఒకటే, మరి దొంగ జీవోలు తేవడం, బీసీలు ఎస్టీలు అరెస్ట్ చేయడం తప్పనించి ఎలాంటి లేదు. సూపర్ 6 అనేది చెప్పగానే ఆ రోజు ఏం చెప్పారంటే, ఏదైతే సూపర్ 6లో ఉన్న హామీలన్నీ కూడా మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెరవేరుస్తానని చెప్పి మొట్టమొదటిగానే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసిన ఘనత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు. అది సూపర్ 6 భాగంలోనే పథకం. రెండోది దీపం పథకం కింద ప్రతి ఏడాది 3 సిలిండర్లు ఇచ్చి ఆడపడుచుల్ని ఆదుకుంటానని చెప్పి ఆడపడుచులు పెద్దపేట ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. మరి తల్లికి వందనం ఆ రోజు మాట ఇచ్చాడు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల్ని ఆదుకుంటాం, మా పిల్లల మాట వాళ్ళకి అకౌంట్లలో జమ చేస్తానని కూటమి ప్రభుత్వం వస్తానే మరి తల్లికి వందనిచ్చి ఆ పిల్లలంతా కూడా ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది. రెండోది రైతు భరోసా ఇస్తాం, ఏడాదికి 20 ఏళ్ళు ఇచ్చి ఆ కుటుంబాలు రైతును ఆదుకుంటారని రైతు భరోసా కింద అన్నదాత కింద 7,000 ఇచ్చి మొదటి వేళనే రైతులకి పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. రెండోది చాలా మంది కూలికి పోతే కుండగాలాలి, రెక్కాడితే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగించే లేబర్ ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. బస్ ఛార్జీ లేకుండా కూడా ఇబ్బంది పడేప్పుడు ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఎవరు పేదరికంగా ప్రయాణం చేయకుండా ఉండకూడదని మరి ఆర్టీసీలో ఉచితంగా మిమ్మల్ని నా జిల్లా అంతా పర్యటించేదానికి ఉచితంగా మీకు అవకాశం కల్పిస్తానని ఆగస్టు 15వ తారీఖు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మహిళలకు పెద్దపేట వేసిన ఘనత చంద్రబాబు నాయుడు మరి కూటమి ప్రభుత్వం. మరి ఎవరైతే యువకుల వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఆయన పాదయాత్ర చెప్పాడు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉండకూడదు, 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు కల్పించే నిరుద్యోగులకు పెద్దపీట వేస్తారని చెప్పి అధికారంలోకి వస్తానే 16,547 మందికి ఉద్యోగాలు కల్పించిన మరి ఏకైక పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నేను చెప్పినోటని కూడా నెరవేర్చాడా లేదా జగన్మోహన్ రెడ్డి, ఎక్కడికి చర్చకు వస్తావా సరే అని చెప్పాము.